యోర్దాన్ అంటే అర్థం ఏంటో తెలుసా? డిసెండింగ్, దిగి రావడం. అమ్మ వినండి జాగ్రత్త. యోర్దాన్ అంటే అర్థం ఏంటి? దిగి రావడం. దేవుని సేవకునికి తెలుసు ఎవరిని ఎట్లా దించాలో బాగా తెలుసు. ఆయన బయటికి కూడా రాకుండా దూతను పంపించి యోర్దానుకు వెళ్ళి 7 మార్లు మునుగమన్నాడు. వీడికి ఒక్కసారి మునిగితే వీడి మక్కరంతా పోదు. కాబట్టి వీడు 7 సార్లు మునిగితే కానీ వీడి లోపల ఉన్న పూర్తిగా ఆ గర్వం అంతా పోతుంది అని దేవుడి సేవకునికి తెలుసు. డిసెండింగ్ యోర్దాన్ అంటే దిగి రావడం. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నయమాను కాకుండా ఎవడైనా సాత్వికుడు వెళ్ళి అడిగుంటే మరి ఎలీషా బయటకు వచ్చి చేయబెట్టి ప్రార్థన చేసేవాడేమో. ఆయన యోర్దాన్ని పంపించేవాడు కాదేమో ఒకవేళ. కానీ యోర్దాన్ ఈజ్ అప్లికబుల్ టు హిస్ లైఫ్. యోర్దాన్లో మునగవలసినటువంటి అవసరత నేను అనుకుంటాను మనలో చాలా మందికి ఉందేమో. కనీసం 7 సార్లు కాకపోయినా, కనీసం 7 సార్లు కాకపోయినా చెప్పండి మీరు. ఓ 2 సార్లా, ఓ 3 సార్లా? లేదు బాబు, నాకు 7 సార్లు సరిపోదు, నాకు 10 సార్లు అయితే కానీ అనేటోళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. కొంతమందిని ఎంత ముంచినా పోదు, అది పోదు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో దీవించబడాలంటే యోర్దానికి రావాలి. మన జీవితంలో స్వస్థపరచబడాలంటే యోర్దానికి రావాలి. నా ప్రియ సంగమా, 1 సారా, 2 సార్లా, 3 సార్లా, ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు మునగాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోర్దాను నిజంగానే సెంటిమెంట్ ఏంటంటే యోర్దాన్లో మునిగితే స్వస్థత. నువ్వు తగ్గించుకున్నటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడవైతే నీ ద్వారా, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా ప్రజలు స్వస్థపరచబడతారు. యోర్దాన్ ఎక్కడుంటే అక్కడ సస్యశ్యామలంగా, సమృద్ధి, పుష్కలంగా ఫ్రూట్స్ ఉంటాయి. నీ తగ్గింపు మూలాన నీ కుటుంబం ఫలభరితం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అనేకుల దాహార్తిని ఎడారిలో తీర్చే నది ఏదైనా ఉందంటే అది యోర్దాన్. నీవు తగ్గించుకున్న జీవితం కలిగి ఉన్నట్లయితే నా ప్రియ సంఘమా, నీవు అనేకుల దాహార్తిని తీర్చగలుగుతావని ప్రభు జ్ఞాపకం చేస్తుంది.